ఎనర్జీని తీసుకొచ్చేస్తూ ఉంటారు ఆన్ స్టేజ్. అండ్ ఇలా మేమందరం పర్ఫామ్ చేయడానికి, డైలాగులు చెప్పడానికి గల కారణం ద వన్ అండ్ ఓన్లీ పూరి గారు. మీరే, మీ వల్లే మేమందరం ఇలా తయారయ్యాం. సో ఒక్కసారి మనం ఇలా తయారవ్వడానికి ఆయన ఏమేం చేశారో ఒకసారి చూద్దాం. లెట్స్ హ్యావ్ హిస్ ఏవి ప్లీజ్. ప్రసారం చేయండి. నాకు తెలిసి జీవితం ఎవరిని వదిలిపెట్టదు సార్, అందరూ సరదా పిక్చర్స్. లైఫ్ అనేది వార్ సార్, మళ్ళీ ఎలర్ట్గా ఉంది ఆల్వేస్. మాటల గన్ మన చకన్. లెట్స్ వెల్కమ్ చక్కు. సినిమా తప్ప మరో ప్రపంచం తెలియని వాళ్లలో ఫస్ట్ ఉండే డైరెక్టర్ మన పూరి జగన్నాథ్. సిటీకి ఎంతో మంది కమిషన్లు వస్తుంటారు, పోతుంటారు. చంటిగాడు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు. లోకల్ దేశాలు దాటి వెళ్లే సినిమాలు ఎన్నైనా రావచ్చు, కానీ గుండెల్లో ఉండిపోయే సినిమా పాత్రలు మాత్రం పూరి లాంటి డైరెక్టర్ మాత్రమే తీయగలరు. అప్పటి బద్రీ నుండి ఇప్పటి స్మార్ట్ వరకు పూరి సినిమా అంటే ఒక లెసన్. హీరో క్యారెక్టర్ తో స్క్రీన్ మీద మ్యాజిక్ చేసి బ్లాక్ బస్టర్స్ కొట్టే వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ మన పూరి గారు. హీరోలు కన్నులేంటి ఒక జూమ్ బ్యాక్ వంద ఫస్ట్ షాట్. లార్జర్ దాన్ లైఫ్ కథల కంటే విత్ ఇన్ ద లైఫ్ కథలే రాస్తారు. పూరి హీరో మనలో ఒకడు, అందుకే జగన్ గారి హీరోలంటే ఆడియన్స్ లో ఒక క్రేజ్. ఇండియాలో ఓన్లీ వన్ రైటర్ హీరో క్యారెక్టరైజేషన్ మీద రాయగలడు, దట్ ఈస్ పూరి జగన్నాథ్. పూరి గారి పెన్ సారీ ఆయన డైలాగ్స్ కి వాడే గన్ ఒక AK-47. అందుకే జగన్ గారి సినిమాల్లో డైలాగ్స్ బుల్లెట్స్ లా పేలుతాయి. నేను నిజంగా చెప్తున్నాను, మేమైతే సంవత్సరం కష్టపడి 2 సంవత్సరాలు కష్టపడి 10-30 రోజుల్లో ఒక ఫైట్ తీసేదో కష్టపడితే ఆయన ఒక్క డైలాగ్తో కొడేస్తాడు. ఆ డైలాగ్ ఏంటండి, ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాం. యునో గుంటూ బోల్కేక్ సార్, నేను ఇక్కడ కొట్టాననుకో సౌండ్ వదరాత. నాతో కిరికిరి అంటే పోషమ్మ గుడి ముంగట పొట్టేలింగ్ కట్టేసినట్టే. నాకు తిక్కలేస్తే సీఎం ఒకటే, సీఎం అయినా ఒకటే. 10 మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటే సంకనాకిపోతావు. చలం గారి చలోక్తులు, ఓషో గారి సూక్తులు కలిపి ఒక పక్క మాస్ సీన్స్ తో క్లాస్ ఆడిటోరియంలో కూడా విజిల్స్ వేయిస్తారు. కమర్షియల్ సినిమాతో కూడా లైఫ్ లెసన్ చెప్పొచ్చు అని ప్రూవ్ చేసిన స్టార్ డైరెక్టర్ మన పూరి గారు. మీ అబ్బాయి రాజమౌళి కాకుండా మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు? పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ అసలు నాకు ఆయన జస్ట్ లైక్ దట్ క్రియేట్ చేస్తారు, దానికోసం ట్రై చేస్తాను, టెక్నిక్ నాకు దొరకట్లేదు. పూరి జగన్నాథ్ గారు అదే సక్సెస్లు ఫెయిల్యూర్స్ కి అతీతం, విమర్శలకు వివాదాలకు చలించని వ్యక్తిత్వం, కథలు పాత్రలు తప్ప వేరే దృష్టి లేని ప్రొఫెషనలిజం, తన మాటలతో కూడా అందరినీ మోటివేట్ చేయగల మోడ్రన్ మహర్షి, ఈడియట్, పోకిరి లాంటి హీరోలతో కూడా సెంటిమెంట్ పండించి ఇండస్ట్రీకి పైసా వసూలు చూపించిన బిజినెస్ మ్యాన్ మన పూరి జగన్నాథ్ గారు. తన దర్శకత్వ ప్రతిభతో హీరోలను స్టార్లుగా మార్చిన ట్రూ ఇన్ఫ్లుయెన్సర్ మన పూరి గారు. ప్రభాస్ ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ యాక్టర్ బిఫోర్ బుజ్జిగాడు అండ్ ఆఫ్టర్ బుజ్జిగాడు. బాగున్నావురా. క్రెడిట్ గోస్ టు పూరి జగన్నాథ్ గారు, నాట్ ఓన్లీ ప్రభాస్, ఫర్ పవన్ కళ్యాణ్ గారు. నిన్ను మీ బాబుని ఢిల్లీ గెస్ట్ హౌస్ నుంచి బయటికి తీసుకొచ్చి బట్టలు తీసుకుంటే ఎలా ఉంటుందో ఈ రోజు రాష్ట్రం అలాగుందిరా. ఫర్ రవితేజ, అసలు రూపాయి సంపాదించలేని ఏ ఎదోకి ఐ లవ్ యూ చెప్పే అర్హత లేదు. ఫర్ ఎన్టీఆర్, నీకు ఈగో లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫైలా ఉంటది. ఫర్ మహేష్ బాబు ఆఫ్టర్ పోకిరి. అంతమందిని మాసెస్కి, యూత్కి కంప్లీట్గా దగ్గర చేసే ఇమేజ్ చేంజ్ ఓవర్ చేసిందంటే పూరి జగన్నాథ్ గారు. వి హావ్ టు. పూరి గారి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు తెస్తాయి. పూరి గారి సూక్తులు మనిషికి ధైర్యాన్ని ఇస్తాయి. పూరి గారి లైఫ్ స్టైల్ సినిమా అభిమానులకు ప్రోత్సాహాన్నిస్తాయి. అందుకే పూరి జగన్నాథ్ అంటే పేరు కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. తన కెపాసిటీ నాకు తెలుసు, మళ్ళీ కొడితే పూరి పూరి. నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవరికైనా ఉందా? లేకపోతే మళ్ళీ నేను ట్రై చేస్తాను. సినిమాలు చేద్దాం వచ్చా, సినిమాలో ఉన్నాను వచ్చా, అంతే. సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి.
సినిమా తప్ప ఇంకేం తెలియదు. ఈ లెజెండరీ డైరెక్టర్ ఉస్తాద్ రామ్తో హై వోల్టేజ్ క్యారెక్టర్ ఇస్మార్ట్ శంకర్తో బ్లాక్ బస్టర్ కొట్టి ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు ఆ ట్రెండ్ ని బీట్ చేయడానికి డబుల్ స్మార్ట్ గా రాబోతున్నారు. పని చేసినప్పుడు ఉన్న దీని అమ్మ దిక్కే వేరే చేస్తా. పూరి సినిమాలకు రిజల్ట్స్ తో సంబంధం లేదు. ఎందుకంటే ఆయన సినిమాల కంటే పూరి సార్కి మనం ఫ్యాన్స్ కాబట్టి. సార్ ఒక్క మాట, మీరు మీ స్టైల్లో సినిమా తీయండి, మేము దాన్ని డబుల్ బ్లాక్ బస్టర్ చేస్తాం. మీ కథలకి, పాత్రలకి, డైలాగ్స్కి, మీరు చెప్పే లెసన్స్కి వీఆర్ ఆల్వేస్ ఫ్యాన్స్. మీ సినిమా థియేటర్లో మారుతుందేమో కానీ మీ బొమ్మ మాత్రం మా గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటుంది సార్. లవ్ యూ సార్. Puri Garu, we love you. What a fantastic, fantabulous director. అసలు మన బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ స్థాయిని పెంచినటువంటి డైరెక్టర్, ఎంతో ఎంటర్టైన్మెంట్ని కోరుకునేటువంటి, అసలు వరల్డ్లోనే తెలుగు ప్రేక్షకులు నంబర్ 1 అనిపించేటువంటి మనందరికీ కూడా ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి డైరెక్టర్లు ఉంటే మనం ఎందుకు వెళ్ళాం చెప్పండి థియేటర్లకి.